అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రేపు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా మా ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు, ఆదేశం మేరకు, కార్యకర్తల అభిష్టం మేరకు దేశవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది. రాష్ట్రీయ సమరసత దినం పేరుతోని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కేవలం ఈ దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 120 దేశాల్లో అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని, వారి జీవిత చరిత్రను, స్ఫూర్తిదాయకమైనటువంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశంతో 120 దేశాల్లో ఇలా రాష్ట్రీయ సమరసత దినం ఇలా పాటిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు కరీంనగర్లో బాబాసాహెబ్ వారి యొక్క విగ్రహాలను శుద్ధి చేయడం, వారికి దీపాలను వెలిగించడం, రేపు అధికారికంగా కార్యక్రమం నిర్వహించబోతున్నారు. బట్ అందరికీ పూర్తి పదార్థ బాబాసాహెబ్ అడుగుజాలల్లో నడవడమే దీని ప్రధాన ఉద్దేశం. అణగారిన వర్గాల కోసం, అట్టడుగు వర్గాల కోసం, వారి అభ్యున్నతి కోసం కష్టపడేటువంటి అణగారిన ప్రజల యొక్క ఆశాజ్యోతి బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకటి కులరహిత సమాజ నిర్మాణం కోసం, అంటరానితనాన్ని కూకటి వేలతో పెకిలించడానికి, ఇవాళ పేద ప్రజల ఆత్మ గౌరవ పతాకంగా ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ను ఇలా ప్రజలను భావిస్తూ ఉంటాం. అందరం కూడా ఇలా కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తులను ఆదుకోవడమే కాకుండా తన నిత్య జీవితంలో పడ్డ కష్టాలు అందరికీ తెలిసిన విషయమే. కనీసం తినడానికి తిండి లేకుంటే ఒక్క పూట భోజనం చేసి మిగతా పూట పస్తులుండి ఉన్నత చదువులు చదవాలి, చదివిన చదువు సమాజానికి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ముందుకు సాగినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అనేక ఒడిదొడుగులు నిత్య జీవితంలో పడ్డటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఉన్నత చదువుల కోసం 10 సంవత్సరాలు బరోడా మహారాజ్ దగ్గర పణంగా తన జీవితాన్ని పణంగా పెట్టినటువంటి ఒక గొప్ప మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకునే ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేక విషయాలను ముందు తీసుకునే ప్రయత్నం చేస్తున్నది. ఆ రోజు కూడా కాబట్టి ఆయన ఆలోచన అనుగుణనే ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు సాగుతున్నది. దాదాపు గత ప్రభుత్వంలో ఇలా 12 మంది ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఎంపీలను మంత్రులు చేసిన ఘనత నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని. రామ్నాథ్ కోవింద్ను, ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా చేసినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క స్ఫూర్తి కేంద్రాలుగా అభివృద్ధి చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. ఢిల్లీ సెంటర్లో, ఢిల్లీ నడిబొడ్డున 200 కోట్లతో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ సెంట్రల్ హాల్లో అందరిని ఒప్పించి, అందరినీ ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ హాల్లో అంబేద్కర్ గారి ఫోటో పెట్టిపించింది భారతీయ జనతా పార్టీ. విపి సింగ్ ప్రభుత్వం అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కు భారతరత్న ఇవ్వాలని పట్టుబట్టి ఇప్పించింది అటల్ బిహారీ వాజ్పేయి గారి ఎన్డీఏ ప్రభుత్వం. ఇట్లా ఈరోజు కూడా నారీ శక్తి వందన పేరుతోని 33% మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి బిల్లు ప్రవేశపెట్టింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. అట్టడుగు వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చాలి, పేదల కోసం పనిచేయాలని చెప్పి ఆశలను ముందు తీసుకునే ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. ఇవాళ నాకు ఈరోజు ప్రధానమంత్రి పదవి వచ్చిందంటే అది బాబాసాహెబ్ పెట్టే భిక్ష అని చెప్పి దేశానికి చాటి చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కానీ దురదృష్టవశాత్తు ఈ దేశంలోని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరచడం, వారి యొక్క ఆశయాలను తుంగదొక్కడం. చూడండి, వాళ్ళ ఆ రోజే నెహ్రూ విధానాలు నచ్చక నెహ్రూ విధానాలను ప్రశ్నిస్తే బాబాసాహెబ్ యొక్క ఆలోచనలు నెహ్రూ పట్టించుకోకపోవడం వలన 1951లో అప్పుడు న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి తన పదవిని తృణప్రాయంగా భావించి ఇలా రాజీనామా చేసి బయటకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తే కమ్యూనిస్టులతో కలిసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
మళ్ళీ తర్వాత ఎన్నికల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మళ్ళీ ఓడించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అడగడుగున అవమానపరిచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడించినటువంటి కజ్గోర్ గారు అనేటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి వ్యక్తికి పద్మభూషణ్ ఇచ్చి సత్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. చివరకు బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క మృతదేహాన్ని ఢిల్లీలో ఉంచకుండా ముంబైకి తరలించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మృతదేహాన్ని తరలించిన తర్వాత కూడా ఇలా విమాన ఖర్చుల కోసము బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క శ్రీమతికి స్లిప్ రసీదు పంపిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇట్లా అడుగడుగున బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానపరిచిన కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇలా డూబు గాంధీలకు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలకు భారతరత్న కాంగ్రెస్ పార్టీ ఇచ్చుకున్నది తప్ప ఏ రోజు కూడా బాబాసాహెబ్ భారతరత్న ఇవ్వాలని చెప్పి ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించలే. సెంట్రల్ హాల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో పెట్టాలని ఆలోచించలే. బాబాసాహెబ్ జయంతిని ఇవాళ సమరసత దినంగా కానీ ఇలా రాజ్యాంగ దినోత్సవంగా కానీ భావించాలని చెప్పి ఏ రోజు కాంగ్రెస్ పార్టీ భావించలే. కానీ అన్నిటికీ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిగా ఉంచాలి, తరతరాలు గుర్తించేది ఉండాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వారిని స్ఫూర్తి చేసుకొని ముందుకు పోతుంది. కాబట్టి రేపు జరిగే జయంతి కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలకు అతీతంగా ఘనంగా నిర్వహించుకొని వారిని ఆదర్శంగా తీసుకొని వారు ఏ కష్టాలు పడ్డారో ఆ కష్టాలు భవిష్యత్తులో రాకుండా, వారు ఏ అవమానాలకు గురైనారో అటువంటి సమాజాన్ని దూరం పెట్టి ఒక మంచి సమాజ నిర్మాణం కోసం అందరం కలిసికట్టిగా కృషి చేయాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ముందుకు సాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.